ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు అస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్కి స్వాగతం. మార్చి నెల 1, 2, 3, 4 తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీ సహజమైన సౌమ్యతమైన మాటలను, మధురమైన కళ్ళల్లో కనిపించే భావోద్వేగాలతో ఇతరులను బలంగా ఆకర్షిస్తాయి. అదే కారణంగా ఒక అబ్బాయి మీపై రహస్యంగా ఇష్టపడుతున్నట్టు పెంచుకునే దూరం నుంచే గమనించడం జరుగుతుంది. అతడు నేరుగా తన భావాలను చెప్పలేని పరిస్థితిలో ఉండవచ్చు. భయం, అపోహలు, గత అనుభవాలు లేదా కుటుంబ పరిస్థితులు కారణంగా ఉండవచ్చు. మీరు ఏమి చేయకపోయినా మీ ఉనికిని అతన్ని ప్రవేశంగా ఊహించుకుంటాడు. మీ మాటలు, మీ ప్రవర్తన అతడికి భరోసాగా అనిపిస్తాయి. కానీ మీనరాశి వారు ఎక్కువగా భావోద్వేగాల్లో లోనయ్యే స్వభావం కలవారు. కాబట్టి ఈ దశలో తొందరపాటు, నమ్మకం, పెట్టుబడులు పెట్టకండి. సమయంలో ఇబ్బందులు, పరిస్థితిని గమనించండి. అప్పుడే ఈ వ్యక్తి ఉద్దేశం నిజమైన ప్రేమో కాదో స్పష్టంగా అర్థమవుతుంది. మీనరాశి వారికి ఈ సమయంలో ఎదురయ్యే ఈ సాహసం, శక్తి సాధారణంగా ఆకర్షణ మాత్రమే కాదు. మీ సహాయం, నిశ్శబ్దంగా స్వభావం, ఇతరులకు అర్థం చేసుకునే గుణం ఆ వ్యక్తిని మీ వైపు లాగుతుంది. అతడికి మీరు ఒక సురక్షితమైన వ్యక్తిలా, మనసుకు విప్పి మాట్లాడగల వ్యక్తిలా అనిపిస్తారు. అందుకే వెంటనే తన భావాలను బయట పెట్టకుండా ముందుకు మిమ్మల్ని గమనిస్తూ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీనరాశి వారు చాలా త్వరగా భావోద్వేగాలకు లోనవుతారు. ఎవరో ఇష్టం చూపిస్తే వెంటనే అది ప్రేమో అనుకోవడం మీకు నష్టం కలిగించవచ్చు. ఈ దశలో అతడి చర్యలను, మాటలను, స్థిరత్వాన్ని గమనించాలి. మాటల కంటే చరణాలతో నిజాయితీని గమనిస్తేనే అది నిజమైన ప్రేమకు సంకేతం. లేకపోతే అది కేవలం తాత్కాలిక స్వభావం లేదా ప్రయోజనానికి సంబంధించిన ఆసక్తి కావచ్చు. మార్చి 3 మరియు 4 తేదీల్లో మీనరాశి వారి జీవితంలో పరిస్థితులు స్పష్టత వైపు తిరుగుతాయి. ఇంతకాలం రహస్యంగా గమనించిన వ్యక్తి ఇకపై తన భావాలను నేరుగా లేదా పరోక్షంగా తెలియజేయడానికి ప్రయత్నించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒక చిన్న మాట, అనుకోని కాల్ లేదా ముఖాముఖి సంభాషణలు తర్వాత అతడి మనసులో ఉన్నది బయటపడే సూచనలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఎలా స్పందించగలుగుతున్నారు భవిష్యత్తు నిశ్శబ్దాన్ని నిర్ణయిస్తుంది. స్వభావంతో కాకుండా ప్రశాంతంగా, పరిమితంగా మాట్లాడితే సంబంధం అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అనుమానాలు తగ్గి నమ్మకం పెరుగుతుంది. అయితే తొందరపడి హామీలు ఇవ్వడం, అతిగా నమ్మకం పెట్టుకోవడం మానేయండి. ఈ 2 రోజులు మీకు జీవితంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్లా మారే సూచనలు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకుంటే ఇది మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారు తమ విలువను తాము గుర్తుంచుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరు మీపై ఇష్టం చూపించినా తెలిసినంత మాత్రాన వెంటనే మనసు అప్పగించకండి. జాతక ప్రకారం ఈ శక్తి నిజమైన ప్రేమగా మారే అవకాశం ఉంది. కానీ అది సమయం, సహనం, పరీక్షల తర్వాతే స్థిరపడుతుంది. మీరు ఇంత నిజాయితీగా ఉంటారో ఎదుటివాడి నిజం స్వభావం అంత త్వరగా బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో ప్రార్థన, జ్ఞానం లేదా నీటితో సంబంధించిన ప్రదేశాల్లో కొద్దిసేపు గడపడం మీకు మానసిక స్పష్టత ఇస్తుంది. మీ అంతర్గతాన్ని బలంగా ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఉండకండి. ఎవరి కోసమైనా మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దు. నిజమైన ప్రేమ అయితే ఆలస్యమైన మీ దగ్గరికే వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జాతక విశ్లేషణను మీకోసం నిరంతరం అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.